అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. ఎరికో చాలా ప్రాచీనమైన పట్టణము. బలమైన రాళ్లతో కట్టబడిన ప్రాకారము కలిగి ఎంతో సురక్షితముగా ఉన్న పట్టణం. ఇజ్రాయేలీయులు తమ వాగ్దాన దేశమునకు వెళ్లే మార్గములో ఎరికో పట్టణము ఉంది. ఆ పట్టణమును జయించాలంటే దాని ప్రాకారాన్ని పడగొట్టాలి. దానిని పడగొట్టడానికి బలమైన పరికరాలు, ఆయుధాలు అవసరము. వాటిని వాడినప్పటికీ ప్రాకారాన్ని కోల్చడానికి ఎన్నో రోజులు పడుతుంది. అది అంత తేలికైన పని కాదు. అయితే పగలు మేఘస్తంభం వలెను, రాత్రి అగ్నిస్తంభం వలెను వారికి తోడుగా ఉన్న దేవుడు ఆ పట్టణము చుట్టూ 7 దినములు ప్రదక్షిణము చేయమన్నారు. 7వ దినమున 7 సార్లు ప్రదక్షిణము చేయమన్నారు. ఆమేన్. అయితే వారిలో ఎవరు దేవుని సందేహించలేదు. ఆయుధములు లేక దానిని పడగొట్టుట అసాధ్యమైన సంగతి వారు పట్టించుకోలేదు. దేవునికి సమస్తమును సాధ్యమని నమ్మారు. హల్లెలూయా. అలా విశ్వాసముతో 7 దినములు ఆర్భాటముతో దేవుని స్తుతించుచు ఘనపరచుచు ప్రదక్షిణము చేయగానే ఎరికో గోడలు కూలిపోయాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో ఎన్ని శోధనలు, ఆపదలు అడ్డువచ్చినా దేవుని యందు విశ్వాసముంచి ఆయనను స్తుతిస్తే ఆ అడ్డుగోడలు కూలి పడిపోయి మన గమ్యస్థానానికి చేరగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మేము విశ్వాసమునందు బలహీనులము కాక మీ యందు నమ్మకయించి ఎన్ని శోధనలు వచ్చినా మిమ్మలను స్తుతించినట్లు దయచేయమని వేడుకుంటున్నాం. మీరిచ్చిన యుద్ధోపకరణములు పరలోక సంబంధమైనవి గనుక మేము జయము పొందినట్లు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.